Hello dear parents and students. Today we are with Vishnu Vankela garu, University of Leicester alumni. So University of Leicester వాళ్ళు వచ్చి ఒక యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో దీని మీద పేరెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అంటే ఈ 3 years ఇంజనీరింగ్ ఏంటి, దీనివల్ల మాకు మళ్ళీ ఇండియా వచ్చాక ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుందా, మేజర్గా పేరెంట్స్ ఆలోచించేది ఏఐసిటీ అప్రూవల్ 4 years, ఇక్కడ అప్రూవల్స్ ఉంటాయా, దానికి వ్యాలిడిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి మనం విష్ణు వంకాయల్ గారినే, ఎందుకంటే ఆయన అక్కడే చదువుకున్నారు, ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి ఎలా ఉంటాయి ఏంటి, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ రామ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, చాలా బాగున్నాను సార్. మేజర్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 3 years ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్? యూకేలో అన్ని ఇంజనీరింగ్ మొత్తం 3 years అండి. ఓకే. అండ్ అందరికీ పెద్ద క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, స్టార్ట్ ఆస్కింగ్ లైక్ అక్కడ 3 years చదువుకుంటే ఇక్కడ 4 years కదా, పెద్ద డిఫరెన్స్ ఉందా? యాక్చువల్లీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చెప్పాలంటే. సో క్రెడిట్ బేస్డ్ మ్యాచింగ్ చూసుకునే అలాగని, లేకపోతే ఇంకొకటి ఉంది aic.ac.in అని ఒకటి ఉంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ కాలేజెస్ .ac.in, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అక్కడికి వెళ్ళి ఈక్వలెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఈక్వలెన్స్ ఆప్షన్లో మనము దాన్ని అప్లై చేసామంటే దే విల్ టేక్ ద డిగ్రీ అండ్ దే విల్ గివ్ అన్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్. సో దిస్ ఇస్ 100% ఈక్వలెంట్ టు 4 years డిగ్రీ. ఓకే, సో మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం, యూకే డిగ్రీ వ్యాలిడా లేదా అని మాట్లాడుకుంటున్నాం. యూకే డిగ్రీ వ్యాలిడ్ కాకపోవడం ఏంటి? యూకే డిగ్రీ ఇస్ 100% వ్యాలిడ్. అండ్ ఇండియాలో 4 years మనం చేస్తాం, కానీ బిఎంచ్ యూకేలో ఓన్లీ 3 years. ఎందుకు 3 years అంటే, ఆ ఫస్ట్ 1 year మనం ఇక్కడ చదువుకుంటాం కదా, ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇలా బేస్ సబ్జెక్ట్స్ చదువుకుంటాం కదా, అక్కడ అవి చదవు. ఓకే, ఆ 1 year ఈజ్ నాట్ నీడెడ్. బికాస్ ఐడియా ఏంటంటే, ఇక్కడ అదొక బ్రిడ్జ్ కోర్సెస్ లాగా. అక్కడ బ్రిడ్జ్ కోర్సెస్ ఏమి ఉండవు. ఆన్ day 1 దే విల్ స్టార్ట్ ప్రోగ్రామింగ్. కంప్యూటర్ సైన్స్ అయితే, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అనుకోండి, day 1 దే విల్ స్టార్ట్ ద AutoCAD. సో దానికి కావాల్సిన బేసిక్స్తో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, సో వెన్ వీ ఈవెన్ అక్సెప్ట్ ద స్టూడెంట్స్, వీ వాంట్ గుడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ టు దిస్. సో ఆ 3-4 year డిబేట్ అవసరమే లేదు. అట్లా కావాలంటే దిస్ ఇస్ ద వెబ్సైట్ aic.ac.in. అక్కడికి వెళ్ళి, విచ్ ఇస్ ద గవర్నమెంట్ వెబ్సైట్. ఓకే, అక్కడికి వెళ్ళి ఈక్వలెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో అప్లై చేశారంటే ఎవ్రీబడి విల్ గెట్ అన్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫర్ యూజీ డిగ్రీ. ఓకే, సో ఆ డిబేట్లో వెళ్ళాల్సిన అక్కర్లేదు మనకి. ఓకే. ఇంకొక క్వశ్చన్ అందరూ అడిగేది ఏంటంటే, సార్ మా వాళ్ళు 16 years కావాలంటారు, అండ్ 16 years ఎడ్యుకేషన్ కావాలంటారు యూఎస్కి వెళ్ళాలంటే. యాక్చువల్లీ చెప్పాలంటే, మీరు రూల్ బుక్ చూసుకున్నారంటే యూఎస్ వీసాకి 16 years అవసరంలా. అక్కడ యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు దే విల్ ఆస్క్ ఫర్ 4 year డిగ్రీ. ఓకే, బట్ మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేశారంటే, యూకేలో డిగ్రీ తీసుకొని ఇక్కడ డిగ్రీ తీసుకుంటే యూకే డిగ్రీకి ఎంఎస్ రావడం చాలా ఈజీ. ఓకే, ఈజీ కాదు, 100% వస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. బికాస్ లెస్టర్ ఈస్ 194 ఇన్ ద వరల్డ్. ఇట్స్ ర్యాంక్డ్ హయ్యర్ దెన్ ఎనీ అదర్ యూనివర్సిటీ. ఇట్స్ 194 ఇన్ ద వరల్డ్. అండ్ దాన్ని తీసుకొని మీరు ఎలాంటి యూనివర్సిటీస్ అప్లై చేసినా యూఎస్లో, you will definitely get an admission if someone wants to go to US. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. అంటే క్లారిటీ ఉంది, ఏ వెబ్సైట్ని చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి. ఇప్పుడు మన ఒక యూనివర్సిటీ నుంచే కాకుండా వేరే యూనివర్సిటీలో చదువుకున్న పేరెంట్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే బి ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ 3 మిక్స్ చేసి ఒక కోర్స్ స్టార్ట్ చేశారు కదా సార్. అంటే ఈ స్టూడెంట్స్ ఈ 3 కలిపి చదువుతారా, లేకపోతే ఫైనల్గా వీళ్ళకి డిగ్రీ ఏమైనా అవార్డు వస్తుంది సార్? ఏ డిగ్రీ వస్తుంది వీళ్ళకి? ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరు ఎర్లీగా స్పెషలైజేషన్ చేయకూడదు. ఓకే, ఒక స్టూడెంట్ ఎర్లీగా స్పెషలైజేషన్ చేశాడంటే జాబ్స్ రావడం కష్టమైపోతుంది. ఓకే, సో ఈ కోర్స్ ఏంటంటే బిఎంజ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ. ఓకే, సో దే విల్ డూ ఫస్ట్ అండర్ బేసిక్స్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. దాని తర్వాత లాస్ట్ ఇయర్లో దే విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద ఏఐ ఆర్ డేటా సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒక 4 modules they can choose any one specialization. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ 3 ఏదో ఒక స్పెషలైజేషన్ కావాలంటే చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఆన్ ద ఫైనల్ ఇయర్. దానికి కావాల్సిన మొత్తం బేసిస్ ఇక్కడ ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఐ ఆల్సో రన్ మై ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు నేను హైర్ చేసేటప్పుడు వాడు ఏఐ చదువుకుంటాడా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడా, లేకపోతే డిఎస్ చేస్తాడా అని ఇంపార్టెంట్ కాదు, కోడింగ్ వచ్చా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మా కంపెనీలో ఇప్పుడు లెట్స్ సే ఒక 15 jobs ఉన్నాయంటే, ఐ విల్ టేక్ ఓన్లీ 1 data science guy. I need 9 or 14 software engineers who will be handling my backend software and distribution or my cloud computing. ఇవి హ్యాండిల్ చేసేది ఎక్కువ చూస్తాను, కానీ డేటా సైన్స్కి యాక్చువల్లీ ఒకే ఒక జాబ్ ఉంటుంది. నాకు 20 members డేటా సైన్స్ అవసరంలా.
ఓకే. సో డేటా సైన్స్లో చేసేటప్పుడు వాడు ఇన్ కేస్ చాలా హైగా ఉన్నాడు ఒక స్టూడెంట్, ఓకే, లైక్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఎవరు వస్తారు డేటా సైన్స్లో? మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, స్టాటిస్టిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండి ప్లస్ కోడింగ్ తెలియాలి, ప్లస్ దానికి కావాల్సిన కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంటుంది, అండ్ దాని తర్వాత బేసిక్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ తెలుసుంటే కానీ వాడికి జాబ్ రాదు, లేకపోతే ఆల్వేస్ గో ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. సో ఓవర్ స్పెషలైజేషన్ చేసినా కూడా ఇట్ విల్ స్టాప్. అందరూ ఏఐఎంఎల్ అంటూ ఉంటే ఏఐఎంఎల్ ఓవర్ స్పెషలైజేషన్ దే షుడ్ నాట్ డూ బికాస్ ఇట్ విల్ బీ అ బ్యాక్ ఫైరింగ్ ఫర్ దెమ్. ఓకే. సో ఈ పర్టికులర్ కోర్సు 3 years డ్యూరేషన్, అండ్ నేను విన్నాను 2 years ఇండియాలో చదువుతారు అండ్ 1 year యూకేలో, అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది అన్నారు. ఈ ఎంటైర్ 5 years జర్నీ ఎలా ఉంటుంది? ఆ వీసా ప్రాసెస్, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, అంటే స్టూడెంట్ చూసుకోవాలా, యూనివర్సిటీ హెల్ప్ చేస్తుందా, ఇక్కడ ఇండియాలో ఎక్కడ చదువుతారు వాళ్ళు, అండ్ ఇండియాలో చదివినప్పుడు వాళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది, అండ్ యూకేలో ఎంత ఉంటుంది, అండ్ వీళ్ళకి ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ, అంటే ఇవన్నీ బేసిక్ ఎంక్వైరీస్ అనమాట. ఒక పేరెంట్, ఒక స్టూడెంట్, ఒక కాలేజ్ని కానీ యూనివర్సిటీని అడిగేవి ఈ బేసిక్ 5 questions సార్. దీని గురించి చెప్పండి సార్. దానికి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడంటే వాడికి డిగ్రీ ఇవ్వడం కాదు ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ని ఇండిపెండెంట్గా సెల్ఫ్గా లెర్న్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. ఇప్పుడు అలా ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉండాలి అంటే బెస్ట్ ఏంటి? మీరు యూకేలో చదువుకున్నా, నేను చదువుకున్నా, మనకి చూడగానే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంటుందని, మనం ఇక్కడ చదువుకునేదానికి అక్కడ చదువుకునేదానికి. ఇన్ కేస్ మనకి అఫోర్డబిలిటీ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెస్టర్ లాంటి యూనివర్సిటీ, లేకపోతే ఒక మంచి యూనివర్సిటీ, ఓకే, టాప్ 200 ఇన్ ద వరల్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఎనీవేర్ బిట్వీన్ 1 crore rupees అయిపోతుంది ఫర్ 3 years యూజీకి. బట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వాలంటే వాట్ ఎల్స్ కెన్ వీ డూ, రైట్, ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి? యూ నీడ్ టు పార్ట్నర్ విత్ వన్ గుడ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. వాళ్ళు 2 years ఇక్కడ చదువుకుంటారు బికాస్ ద కాస్ట్ విల్ బి లో అండ్ వీడ్ బి ఏబుల్ టు డూ బెటర్ ఇన్ ఇండియా. అండ్ 3rd year, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే యూస్లెస్. దే నీడ్ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి 30 ఏళ్ళ తర్వాత ఒక కంట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళ మెట్రో సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ సివిలైజేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే మనుషులు ఎలా ఆలోచిస్తారు, టెక్నాలజీ ఏంటి, అవి మొత్తం తెలుసుకోవాలంటే అక్కడ ఉండాలి. అవి లేకుండా మనకి రాదు. సో అప్పుడు ఆ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్తో పాటు అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ 2 years రెడ్యూస్ చేసామంటే నౌ వీఆర్ బ్రింగింగ్ డౌన్ ద కాస్ట్ ఫ్రమ్ 90 lakhs to 30-35 lakhs. ఓకేనా? సో 35 lakhs కాస్ట్కి వచ్చేసిన తర్వాత స్టూడెంట్స్ విల్ స్టార్ట్ హియర్. ఇప్పుడు మేము వెళ్ళి ఏదో ఒక కాలేజ్తో వీ వుడ్ హ్యావ్ జస్ట్ పార్ట్నర్డ్. మేము ఎందుకు అపోలోతో వెళ్ళామంటే, ఇప్పుడు యూకేలో చూసుకున్నారంటే దర్ ఆర్ 2 types ఆఫ్ యూనివర్సిటీస్. ఒకటేమో మోడర్న్ యూనివర్సిటీ, రెండోదేమో రీసెర్చ్ యూనివర్సిటీ అంటారు. ఈ మోడర్న్ యూనివర్సిటీ వేర్ ప్రీవియస్లీ పాలిటెక్నిక్ కాలేజెస్, అవి మొత్తం యూనివర్సిటీస్ చేస్తారు. దాని తర్వాత రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు లెస్టర్ లాంటి యూనివర్సిటీస్ 105-106 years old యూనివర్సిటీ. సో రీసెర్చ్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే దర్ కోర్ ఈజ్ టు డూ రీసెర్చ్. ఒక ప్రాబ్లం ఉంటుంది, సాల్వ్ ఎలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్. ఓకే, ఇప్పుడు లెస్టర్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ని కనుక్కుందే లెస్టర్లో. ఓకే, అండ్ ఎవ్రీ ఇయర్ ఒక స్పేస్ క్రాఫ్ట్లోన లెస్టర్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ మార్స్ స్పేస్ క్రాఫ్ట్లో ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇండియాలో డయాబెటీస్ ఒక పెద్ద ప్రాబ్లం. లెస్టర్కి 100 crores ఫండింగ్ వచ్చింది టు వర్క్ ఆన్ డయాబెటీస్. క్యాన్సర్ రీసెర్చ్. వాళ్ళు రీసెర్చ్ చేస్తేనే మెడిసిన్స్ వస్తాయి. మెడిసిన్స్ రాకపోతే దెర్ ఇస్ నో సొల్యూషన్. ఇది బేసిక్ యూనివర్సిటీస్ చేయాల్సిన పని. ఓకే, మన ఇండియాలో ఏమైపోయిందంటే అక్కడ చేసే రీసెర్చ్ ఒక బుక్ తీసుకుందాం, ఒక సిలబస్ చేసుకుందాం, సిలబస్ తీసుకొని ఇక్కడ నేర్పుతున్నాం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఆ డిఫరెన్స్ని ఎలా మ్యాచ్ చేద్దాం? జస్ట్ బికాస్ ఒక 2+1 ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తే యూస్లెస్. సో మేము లెస్టర్ ఏం చేశారు, CDHPM అని చెప్పేసి సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ అని ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసాం January 2025. గూగుల్ చేస్తే వస్తుంది. దాని డైరెక్టర్స్ ఎవరంటే సర్ డాక్టర్ నిలేష్ సోమాని. ఓకే, అండ్ ఆయన ప్లస్ ఇక్కడ నుంచి డాక్టర్ సుజయ్ రాయ్ అని చెప్పేసి. సుజయ్ రాయ్ ఇస్ ఫ్రమ్ అపోలో, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. డాక్టర్ నిలేష్ సోమాని వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ UK. వాళ్ళు డైరెక్టర్స్ ఆఫ్ ఈ రీసెర్చ్. ఈ రీసెర్చ్లో వీ విల్ ఫోకస్ ఆన్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్. అండ్ అపోలో నుంచి ఆ హెల్త్ డేటా వస్తుంది, అండ్ లెస్టర్ నుంచి టెక్నాలజీ వస్తుంది. ఇవి వీఆర్ నౌ ఫిగరింగ్ అవుట్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఎంత రీసెర్చ్ అంటే ఆల్మోస్ట్ 10 divisions రీసెర్చ్ చేస్తున్నారు. అగైన్ దిస్ రీసెర్చ్ ఇస్ నాట్ ఫర్ మెడిసిన్, దిస్ రీసెర్చ్ ఇస్ ఫర్ AI.
ఏఐ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్తో ఈ డేటా పెట్టుకొని ఎలా సొల్యూషన్స్ ఇవ్వాలి అనే రీసెర్చ్లో వీఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే. దిస్ ఈస్ వాట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు. ఓకే, సో ఇక్కడ రీసెర్చ్ చేసింది పేపర్స్ అవుతాయి. ఆ రీసెర్చ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రీసెర్చ్ జరుగుతుంది, రీసెర్చ్ని పేపర్స్గా పబ్లిష్ చేస్తారు, పేపర్స్గా పబ్లిష్ చేసి బుక్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే ఇక్కడ రీసెర్చ్ ఇప్పుడు జరిగేది 2 yearsలో పేపర్స్ అవుతాయి, దాని తర్వాత బుక్స్ అవుతాయి, ఆ బుక్స్ సిలబస్ అవుతుంది ఆల్మోస్ట్ 10 years తర్వాత. ఓకే, ఆ గ్యాప్ ఎలా బ్రిడ్జ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు వీ వర్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ SRML, ఓకే, సెన్సోరియా రెఫరెన్స్ మోడలింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి. అందులో నేను ప్రాజెక్ట్ చేశాను. దట్ బికేమ్ అ పేపర్, దట్ బికేమ్ అ బుక్ ఇన్ 2014. ఓకే, 5 years తర్వాత అది బుక్ అయింది, రైట్? అండ్ దాన్ని మైక్రో సర్వీసెస్గా తీసుకొచ్చారు. దిస్ ఇస్ హౌ ద హోల్ థింగ్ వర్క్. ఇప్పుడు అలాంటిది ఎలా ఇక్కడ నేర్పాలి అనేది ఈజ్ ద క్వశ్చన్. సో ఓవరాల్ స్ట్రక్చర్లో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, యూకేలో నేర్పిస్తే ఎలా ఉంటుందో అది ఇక్కడికి తీసుకొస్తున్నాం. దిస్ ఈస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఒక యూనివర్సిటీ ఎలా వర్కౌట్ అవ్వాలంటే ఎలా వర్కౌట్ అవ్వాలి. దిస్ ఇస్ ద సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ IIT. దాన్ని వీఆర్ ట్రైంగ్ టు రెప్లికేట్ హియర్. ఐటీలో మోస్ట్లీ అంతా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, రీసెర్చ్ బేస్డే ఉంటుంది. సో ఒక నార్మల్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివే ఏఐకి, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో చదివే ఏఐకి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏమైందంటే సార్, ఇప్పుడు 100లో 90 మందికి సిఎస్సి కావాలి, సిఎస్సిలో కూడా ఒక 80 members మళ్ళీ ఏ అండ్ ఎంఎల్. సో అంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోయినా క్రేజ్ ఉంది అని చెప్పేసి వెళ్తున్నారు. ఇక్కడ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో 4 years ఏఐ చదివే స్టూడెంట్కి అండ్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో ఏఐ చదివే స్టూడెంట్కి ఏదైతే కోర్స్ ఉందో అదే కోర్స్ అదే సబ్జెక్ట్ ఉంటుంది సార్. దీనికి ఏమైనా ఇంకా అడ్వాన్స్డ్గా అండ్ ఈ డిజిటల్ హెల్త్ వల్ల వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ ప్లేస్మెంట్ అప్పుడు కానీ ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి యూసేజెస్ ఉంటుంది సార్? సి, ఏఐ మెషిన్ లెర్నింగ్ అని మీరు తీసుకున్నారంటే అల్గోరిథమ్స్ కానీ మోడల్స్ కానీ సేమ్. ఓకే. ఓకే, దాన్ని మీరు ఎలా నేర్చుకుంటారు, ఎలా అప్లై చేస్తారు అనేది డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ హెల్త్ డేటా మీద, ఇప్పుడు లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 colleges తీసుకుందాం. వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఏ డేటా మీద మీరు ఏఐ మోడల్స్ యూస్ చేసి అప్లికేషన్గా చూస్తారంటే, వాళ్ళు వెళ్ళి ఈ క్యాగల్ అని ఒకటి ఉంటుంది, అదొక వెబ్సైట్, అక్కడ అన్ని డేటాస్ ఉంటాయి. దాని తర్వాత ఇండియాలో లెట్సే కొన్ని డేటాస్ ఉంటాయి, ఓకే, పబ్లిక్ హెల్త్లో లేకపోతే పబ్లిక్ డొమైన్లో కొన్ని డేటాస్ ఉంటాయి, లేకపోతే వేరే వేరే కంపెనీస్ లైక్ కొన్ని కంపెనీస్లో డేటాస్ ఉంటాయి, లైక్ ఉడమి ఇలాంటి ప్లేసెస్లో డేటా ఉంటుంది, పబ్లిక్ డేటా ఉంటుంది. ఆ డేటా తీసుకొని 100 colleges 200 colleges 300 colleges దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ డేటా. ఓకే. ఆన్ మీద ఆటోమేటిక్గా యూ విల్ అప్లై అండ్ సీ ఓకే ఫైన్, రైట్? ఇక్కడ అలా కాదు. దిస్ డేటా ఈజ్ ప్రొప్రైటరీ డేటా. ప్రొప్రైటరీ డేటా అంటే ఇక్కడ ఎవరికి యాక్సెస్ ఉండదు. ఓకే, ఓన్లీ దీ స్టూడెంట్స్ విల్ హ్యావ్ యాక్సెస్. ఓకే. హెల్త్ డేటా మీద వర్కౌట్ చేయాలంటే దీస్ స్టూడెంట్స్ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ ఎనీవేర్ ఎల్స్. ఓకే. అండ్ ఇక్కడ ఒక్కటే ఇక్కడ ఉంటుంది. అండ్ ఏఐ నేను చెప్పినట్టు మోడల్స్ ఒకటే, ఇట్స్ లైక్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఒకటే, మోడల్స్ ఒకటే, అల్గోరిథమ్స్ ఒకటే. దాన్ని తీసి అప్లై చేసేటప్పుడు మీరు ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారు? ఈ డేటా ఉంది, ఈ కాలం ఉంది, ఈ రో ఉంది, ఇవి కాలమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, జెండర్, హైట్, డైట్, ఫుడ్, ఇవన్నీ వీటితో పాటు మీరు ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకే, సో డిఫరెన్స్ అని చూసుకుంటే ఆ థియరీ అయితే అన్ని దగ్గరలో ఒకటే, బట్ థియరీతో మీకు జాబ్స్ రావు, అప్లికేషన్స్ రావాలి. ఇప్పుడు నా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నా సాఫ్ట్వేర్ కంపెనీ ఏఐ డేటా సైన్స్ కామర్స్ డేటాలో చేస్తుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తారు, కామర్స్ డేటాలో నేను ఈ మోడల్స్ చేశాను లేకపోతే ఈ ఏఐని బిల్డ్ చేస్తున్నానంటే ఆటోమేటిక్గా వాడిని యాక్సెప్ట్ చేసుకుంటా. ఎందుకు అంటే వాడికి డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఆ డిఫరెన్స్లో వెళ్తున్నాం. సో ఆ అప్లికేషన్స్ రావాలంటే ఆ డేటా ఉండాలి, ఆ డేటా అందరి దగ్గర ఉండదు. అండ్ దిస్ ఇస్ ద కోర్ ఫర్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు ఓపెన్ ఏఐ అని చెప్పేసి ఉంది, చాట్ జీపీటీ అని ఉంటారు రీసెంట్గా, లేకపోతే గూగుల్ అని ఉంటారు. వాళ్ళందరూ ఒక విషయం గురించి మాట్లాడతారు, సంథింగ్ కాల్ ఫౌండేషనల్ మోడల్ అంటారు. ఫౌండేషనల్ మోడల్ ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద సెంటర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెనకాల బిల్డింగ్ చూస్తూ ఉంటారు, అంత బిల్డింగ్ అలాంటి సైజెస్ ఆఫ్ ద బిల్డింగ్ లైక్ ఒక 20, 30, 40 బిల్డింగ్స్లో సర్వర్స్ ఉంటాయి. దాంట్లో ఆ నాలెడ్జ్ మొత్తం ఉంటుంది. ఓకే, ఆ డేటా ఎవడున్నాడో వాడే పవర్ఫుల్. ఇక్కడ వీఆర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ దిస్ పార్ట్నర్షిప్. అది ఇక్కడ సిచ్యువేషన్. ఓకే సార్, అండ్ మేజర్గా పేరెంట్స్
ఈ అంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు పీజీకి వెళ్తారు, ఇక్కడ ఇంజనీరింగ్ చేద్దాము పీజీకి వెళ్దాము అని. నేనేం చెప్తా అంటే చాలామంది పేరెంట్స్కి, సార్ యూజీకి వెళ్ళండి, మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతాయి, అండ్ యూజీకే ప్లేస్మెంట్స్ వస్తున్నప్పుడు అసలు పీజీ చేయాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఆర్ ఇంకేదైనా మంచి స్పెషలైజేషన్ చదువుదాం అనుకున్నప్పుడు పీజీకి వెళ్తే యూసేజ్. బట్ వీళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే పీజీకి అప్లై చేసేస్తారు. 1 or 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఏ స్పెషలైజేషన్ చదవాలి అనుకుంటే అప్పుడు వెళ్తే బాగుంటుందని చెప్తాను. బట్ మేజర్గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ బీటెక్ అయిపోతానే మళ్ళీ పీజీకి వెళ్తారు. అక్కడికి పీజీకి వెళ్ళి మళ్ళీ 30-40 lakhs ఖర్చు పెట్టే బదులు 2 years టైం వేస్ట్ చేసే బదులు యూజీకి వెళ్ళిపోతే యూజీకి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 2025లో సిచ్యువేషన్ బాగాలేదు అబ్రాడ్లోనే కాదు ఇండియాలో కూడా బాగాలేదు, బట్ అది అందరికీ తెలుసు. సో దీనికి స్టూడెంట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు? చాలా సింపుల్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అక్కడ వెళ్ళి యూజీ చదువుకోవడానికి ఇక్కడ చదువుకోవడానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. చాలా కాదు, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 100 times డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఆ ఎక్స్పీరియన్సే వేరేలా ఉంటుంది. మనం మాట్లాడేది కానీ మనుషులు కానీ అంతా. అక్కడికి వెళ్ళి డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు అంత డబ్బులు లేవు, 90 lakhs అందరూ ఖర్చు పెట్టలేరు. ఇప్పుడు 2 students ఉన్నారు, లేకపోతే 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు ఇట్ విల్ ఆల్ బికమ్ మచ్ మోర్ హయ్యర్. దాన్ని ఎలా తగ్గించాలనే దానికి 2+1 ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక స్టూడెంట్, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 4 years చదువుకుంటారు ఇప్పుడు జాయిన్ అయ్యారంటే, అండ్ దాని తర్వాత మాస్టర్స్ అంటారు. ఓకే, అనదర్ 1 year యూకేలోనే తీసుకుందాం అంటాం. దాని తర్వాత వాళ్ళు జాబ్కి ఎప్పుడు రెడీ అవుతారంటే 6th year రెడీ అవుతారు. ఓకే, ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళారంటే 3 years దే విల్ బి రెడీ ఫర్ ద జాబ్. వాళ్ళకి మాస్టర్స్ అవసరమే లేదు, ఎందుకంటే ఆ మాస్టర్స్లో ఏం నేర్పుతారో ఆల్మోస్ట్ సేమ్ యూజీలో నేర్పుతారు. మనం ఆ క్వాలిటీలో చదువుకోలేదు కాబట్టి, ప్లస్ ఆ కంట్రీకి వెళ్ళి మనం ఏదైనా ఒక వర్క్ చేయాలంటే వీ హ్యావ్ ఓన్లీ 1 option, గోయింగ్ త్రూ మాస్టర్స్. అందువల్ల మనం మాస్టర్స్ చేస్తున్నాం. కానీ అక్కడికి వెళ్తే అక్కడ చదువుకుంటే మళ్ళీ మాస్టర్స్ అనేది అవసరమే లేదు. అది మైండ్ సెట్ అంతే. మన పేరెంట్స్ కొనే మైండ్ సెట్, మన ఇండియన్స్ కొనే మైండ్ సెట్. మాస్టర్స్ అయితే అవసరం లేదు. దట్ ఈస్ ద హానెస్ట్ ట్రూత్. ఓకే, మా ఆఫీస్లో చదువుకునే వాళ్ళకి ఎవరికి, వర్క్ చేసే వాళ్ళకి ఎవరికి మాస్టర్స్ లేదు. అండ్ దే ఎర్న్ 12-13-14 lakhs దాకా కూడా ప్యాకేజెస్ పోతాయి. ఓకే, మాస్టర్స్ అనేది అవసరం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? ఒక స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే 4+1. ఓకే, 5 years. 6th yearలో వాళ్ళు జాబ్ స్టార్ట్ అవుతారు. ఇక్కడ 3, 4th yearలో జాబ్ అయిపోతారు. ఇప్పుడు ఆ 2 yearsకి 2 lakh members బయటకు వచ్చారంటే 4 lakh members కాంపిటీషన్. ఆ 4 lakh members కన్నా కొంచెం ముందు ఉండొచ్చు. ఓకే, సో అడ్వాంటేజెస్ని చూసుకుంటే ప్రతి సైడ్ ఇది అడ్వాంటేజ్. క్వశ్చన్ ఏంటంటే పేరెంట్స్ 100 మంది లేకపోతే 1000 మంది లేకపోతే 10,000 మంది లేకపోతే 1,00,000 మంది, మనం కూడా ఒకరా, లేకపోతే అందులో నుంచి కొంచెం డీవియేట్ అయ్యి ముందుకెళ్తారా, రెగ్యులర్ పాత్ కాకుండా వెళ్తారా అనేది క్వశ్చన్. యా, దట్ ఈస్ అప్ టు ద పేరెంట్. ఆ పేరెంట్ ఎలా ఆలోచిస్తారు, ఆ స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారు అనేది వాళ్ళకి వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పెన్సివ్, డినై దట్ ఫ్యాక్ట్. అది మనం వచ్చి కాదు చెప్పడానికి ఏం లేదు. ఈ క్వాలిటీలో ఇక్కడ మనం మంచి స్టాఫ్ కావాలి, ఫ్యాకల్టీ కావాలంటే అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ అ లాట్. ఓకే, మనం వీలైనంత వరకు దాన్ని తగ్గిస్తున్నాం, ఎంత తగ్గించాలో తగ్గిస్తున్నాం. బట్ దీనికన్నా తగ్గించాలంటే వీ డూ హ్యావ్ స్కాలర్షిప్స్. ఆ స్కాలర్షిప్స్కి అప్లై చేయొచ్చు వాళ్ళు. సమ్వేర్ బిట్వీన్ 3 lakhs నుంచి 10 lakhs దాకా స్కాలర్షిప్స్ వస్తున్నాయి. ఓకే, సో ద లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్, స్టూడెంట్స్ దే ఆర్ జస్ట్ కిడ్స్, 17-18 years old. వాళ్ళకి మా ఫ్రెండ్ అది చేశాడు ఆ మైండ్ సెట్లో ఉంటారు. బట్ పేరెంట్స్ ఆలోచించాలి. పేరెంట్స్ ఆలోచించేది ఎలా? దే కెన్ గో ఇన్ స్ట్రైట్ డైరెక్షన్, లక్షలో మనము ఒకరు, లేదా కొంచెం డీవియేట్ అయ్యి ఓకే ఇదేదో కొత్తగా ఉంది ఫైన్, భయం ఉంటుంది లేదని చెప్పట్లా, మాట్లాడండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్. ఓకే, సో మీరు స్టూడెంట్స్ ఏజ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది సార్. 17-18 ఈ పర్టికులర్ ఈ జెన్జీ కిడ్స్ని హ్యాండిల్ చేయడం పేరెంట్స్ కూడా చాలా టఫ్ అనమాట. సో యాక్చువల్గా పేరెంట్స్ కంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్కే ఎక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళే ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు, గూగుల్ని, యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసుకొని వాళ్ళే కోర్సు అవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏమవుతున్నారంటే కొన్ని ఎడిటివ్ కంపెనీస్ వచ్చాయి కొన్ని మధ్య. సో ఇండియాలో చాలా చోట్ల కొన్ని కాలేజ్తో థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ టైఅప్ అయిపోయి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. సో దీనివల్ల వాళ్ళు ప్రాపర్ డిగ్రీ వైపు వెళ్ళడం లేదు. సో అది నెసెసరీ మ్యాటర్. పక్కన పెడితే రూరల్ ఏరియాలో ఉండే పేరెంట్స్కి అవగాహన ఉండదు సార్. వాళ్ళు పంపిద్దాం అనుకుంటారు, బట్ వాళ్ళకి ఏంటంటే ప్రాసెస్ ఏంటి, ఫీజులు ఎలా కట్టాలి, ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయా రావా, సో ఎడ్యుకేషన్ లోన్స్ వస్తే మళ్ళీ ఎప్పుడు కట్టాలి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మనము మన కాలేజ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్, యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్ 100% ఎడ్యుకేషన్ లోన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా సార్?
100% ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఫుల్ ఫీస్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ కాన్సెప్ట్ ఏంటంటే అదే ఆ హాస్టల్ అంటారు కదా, అది బేసికలీ. ఓకే, సో మొత్తం కలుపుకున్నారంటే మనకి 45 lakhs దాకా కావాలి. ఓకే. ఓకే, స్కాలర్షిప్ వస్తుంది అనుకోని, లేకపోతే మొత్తం ఎంటైర్ బడ్జెట్ ఫ్లైట్ టికెట్ టు ఫినిష్ మొత్తం కలుపుకొని ఫైనల్గా 45 lakhs అయితే మనకి కంపల్సరీ కావాలి టు కంప్లీట్ ఇన్ యూకే. దాని తర్వాత 2 years వర్క్ వీసా ఉంటుంది. ఓకే, అండ్ 2 years దాని పేరు పోస్ట్ స్టడీ వర్క్. యాజ్ ఆన్ డేట్ ఇట్స్ 2 years. 2 years పోస్ట్ స్టడీ వర్క్ మనకి ఉంటుంది, వేర్ దే కెన్ వర్క్. దీంట్లో మినిమం శాలరీస్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ 30,000-35,000 pounds వస్తాయి స్టార్టింగ్ శాలరీ పెర్ ఇయర్కి. ఓకే, సో వాట్ ఎవర్ ద మనీ దే పుట్ ఇన్, దే విల్ స్టార్ట్ ఎర్నింగ్ దట్ మనీ ఇన్ ద ఫస్ట్ ఇయర్. మేబీ బై 2028 పాస్ అవుతారు కాబట్టి అప్పటికి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడికైనా సరే ఆ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి, ఆ వర్క్ హార్డ్ అనేది చేసుకున్నారంటే మటుకు 100% జాబ్స్ వస్తాయి. ఐ వాజ్ దేర్, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, ఇంకా కూడా అక్కడే ఉన్నారు, పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఓకే, నేను ఇక్కడికి వచ్చాను, నేను సాఫ్ట్వేర్ కంపెనీ చేశాను. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఆ కావాల్సింది ఏంటి, ఆ వర్కింగ్ హార్డ్, కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఏంటంటే మనకి తెలియని విషయం రిస్క్ అంటాం అంతే. ఓకే, ఆ రిస్క్ తీసుకొని కొంచెం డిఫరెంట్గా వెళ్ళామంటే సక్సెస్ అయితే గ్యారంటీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, వాట్ స్టూడెంట్ జర్నీ అంటే అడ్మిషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అండ్ ఎలా డిగ్రీ వరకు ఎలా ఫినిష్ అవుతుంది అనేది ఒకసారి చెప్పండి సార్. సో అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్. వెళ్తారు, వాళ్ళ మార్క్స్ రాస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు SOP అని ఒకటి రాయాలి. SOP ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం మేము. ఈ కోర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, అపోలోలో ఎందుకు చేయాలనుకుంటున్నారు, లెస్ట్లో ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మా దగ్గర ఓన్లీ 60 seats ఉన్నాయి ఈ కోర్సెస్కి. సో 60 seatsలో వీ వాంటెడ్ టు గెట్ ద రైట్ స్టూడెంట్. సో వాళ్ళని మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఏముంది, ఎలా ఉంది. ఓన్లీ మార్క్స్ బేసిస్లో మేము ఎప్పుడు సెలెక్ట్ చేయము. ఓకే, మార్క్స్ అనేది డజంట్ డిఫైన్ ఎ స్టూడెంట్. అండ్ వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, కోడింగ్ కొంచెం బాగానే చేస్తాడు అంటే వీ విల్ స్టిల్ యాక్సెప్ట్. వాళ్ళు ఇప్పుడు ఒక స్టూడెంట్ 70% తీశాడు, లేదు మా నాన్నతో పాటు నేను పొద్దున వెళ్ళి పని చేసుకుంటున్నాను, సో నాకు ఫోకస్ వేరే దగ్గర ఉంది, బట్ ఐ రియలీ వర్క్ హార్డ్ అని చెప్తే ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్, ఐ విల్ గివ్ యూ అ ఛాన్స్ అలాగా. ఓకే, సో అది స్టెప్ 1. స్టెప్ 2 స్కాలర్షిప్. స్కాలర్షిప్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు 10% నుంచి 25% దాకా స్కాలర్షిప్స్ ఉంటాయి. అండ్ అగైన్ నో డొనేషన్స్ వాట్స్ ఎవర్. ఓకే, పక్కా 100% 100% లాగా యూకేలో ఎలా ఉంటుందో అలాగా. అండ్ దెన్ సెకండరీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్కాలర్షిప్కి ఫస్ట్ ఒక వీడియో క్రియేట్ చేయాలి వాళ్ళు. ఇలా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఒక సెల్ఫ్ రికార్డెడ్ వీడియో చేసుకుంటారు. వీ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ పేరెంట్ టు రికార్డ్ ఏ వీడియో యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ సైడ్ నుంచి చెప్తారు, ఇప్పుడు స్టూడెంట్ వచ్చి మొత్తం ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ అంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి మనకు పంపించవచ్చు. సార్ ఇది మా సిచ్యువేషన్, నేను మా పిల్లని ఇలా చేయాలనుకుంటున్నాను, లేకపోతే మా అమ్మాయిని ఇలా చేయాలనుకుంటున్నాను, మా బ్యాక్గ్రౌండ్ ఇది. అండ్ నాట్ టు సే సార్ మాకు డబ్బులు లేవు, మాకు స్కాలర్షిప్ అలా కాకుండా, సార్ మా పిల్లోని నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది నా విషన్. ఓకే, నేను ఇలా కష్టపడుతున్నాను అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, నాట్ ఫర్ మాస్కింగ్ మనీ. ఓకే, బట్ టు షేర్ దర్ విషన్, మా పిల్లల్ని నేను ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. దాని తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, 10 minutes ఇంటర్వ్యూ యూనివర్సిటీ వాళ్ళతో, యూకే యూనివర్సిటీ వాళ్ళతో, లెస్టర్ యూనివర్సిటీ వాళ్ళతో. అండ్ ఆ ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ డేనే వీ విల్ రిలీజ్ ద ఆఫర్ లెటర్. అండ్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిపోయాక దే విల్ జాయిన్ ఇన్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇక్కడ చదువుకుంటారు, మాడ్యూల్స్ మొత్తం ఇంటర్నెట్లో ఉంటాయి, అవన్నీ చదువుకుంటారు. చదువుకున్న తర్వాత సెకండ్ ఇయర్ లాస్ట్లో దే విల్ స్టార్ట్ అప్లయింగ్ టు వీసా. ఓకే, నుంచి క్యాస్ అని ఒక లెటర్ వస్తుంది. ఆ క్యాస్ వచ్చాక దే విల్ అప్లై టు ద వీసా. ఈ ప్రాసెస్ మొత్తం అపోలో యూనివర్సిటీ చూసుకుంటారు, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అపోలో యూనివర్సిటీ చూసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఫీజ్ 5 lakhs, సెకండ్ ఇయర్ ఫీజ్ 5 lakhs. ఐమ్ టాకింగ్ అబౌట్ వితౌట్ స్కాలర్షిప్ మ్యాక్సిమం ఫీజ్. థర్డ్ ఇయర్ ఫీజ్ వచ్చి 24,500 pounds, అది థర్డ్ ఇయర్ ఫీజ్. ఓకే, అండ్ హాస్టల్ ఇక్కడ స్టార్ట్స్ ఫ్రమ్ 1 lakh to 2.5 lakhs. ఫస్ట్ ఇయర్ అపోలోలో ఉంది, ఆల్మోస్ట్ లెస్టర్ స్టాండర్డ్ హాస్టల్. అది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఎలాంటి ప్లేసెస్ వాళ్ళకి కావాలా, 2 sharing, 3 sharing, 4 sharing, ఆర్ బయట స్టే చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ లెస్టర్లో కూడా సేమ్ వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్ ఇన్ వన్ సింగిల్ స్ట్రెచ్. సో బికాస్ చిన్నపిల్లలు కదా, సో వీ విల్ ట్రై టు మేక్ ష్యూర్ ప్రతి ఒక్క విషయం మనం చూసుకుంటాం అక్కడ.
సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు యూకే వస్తారు కదా, అప్పుడు ఐఎల్స్ కానీ ఇంకేమైనా ఎగ్జామ్స్ రాయాలా అండ్ వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? అంటే పేరెంట్స్ ఇంతకుముందు ఈ 2+2 ప్రోగ్రామ్స్ వల్ల చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి కూడా కొన్ని యూనివర్సిటీస్ వల్ల వీసాస్ రాలేదు. సో అలాంటి కొన్ని భయాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ఐఎల్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కానీ లేదు అంటే వీసా ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? సో ఐఎల్స్ అయితే అవసరం లేదు, బికాస్ ఈ ఎంటైర్ కోర్స్ లెస్టర్ కోర్స్ కాబట్టి వీ డోంట్ ఆస్క్ ఫర్ ఐఎల్స్. ఓకే, సో దాని పేరు ఎంఓఎం అంటాం. ఎంఓఏ అంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఈ ఎంటైర్ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్ మొత్తం లెస్టర్ చేస్తుంది కాబట్టి వీ డోంట్ నీడ్ ఐఎల్స్. నెంబర్ 2, ఈ వీసాలు చెప్తారు చూసారా, యుఎస్ ప్రైమరీగా ప్రాబ్లం ఏంటంటే నోబడీ నోస్ హూ గెట్స్ వీసా, హూ డజంట్ గెట్ వీసా. యుఎస్ అలా ఉంటుంది, యూకే అలా ఉండదు. యూకేలో స్ట్రక్చర్డ్గా ఉంటుంది. మాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి, ఈ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ ఫినాన్స్ ఇంత ఉండాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే 100% వీసా ఈజ్ గ్యారంటీడ్. ఓకేనా? ప్లస్ ఈ ప్రోగ్రాంలో ఆల్రెడీ 2 years వాళ్ళు ఉంటారు, ఫీజు కట్టారు, చేశారు కాబట్టి వీసా అయితే డెఫినెట్గా వస్తుంది. అంటిల్ అన్లెస్ డాక్యుమెంటేషన్లో ఏదైనా తప్పైంది, లేకపోతే ఫినాన్సెస్ అరేంజ్ కాలేదు, దట్ ఈస్ ఆ ఎక్స్ట్రీమ్ కేసెస్. ఓకే, హ్యూమన్ ఎర్రర్స్ ఉంటే కానీ ఇలాంటివి వీసాస్ అయితే ప్రాబ్లం లేదు. సో గ్యారంటీగా వీసా అయితే వచ్చేస్తుంది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం అట్ ఆల్. సో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏఐ డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంటైర్ 3 years కోర్స్, 2 years ఇండియాలో చదువుతారు, 1 year యూకేలో చదువుతారు. సో ఇండియాలో ఎన్ని క్రెడిట్స్ వస్తాయి, ఆ క్రెడిట్స్ని యూకే యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎన్ని క్రెడిట్స్ ఇస్తుంది, టోటల్గా ఎన్ని క్రెడిట్స్ వస్తాయి సార్? జనరల్గా ఇండియాలో ఇంజనీరింగ్ చదివితే డిపెండ్ ఆన్ యూనివర్సిటీ 140 to 160 క్రెడిట్స్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఫర్దర్గా మాస్టర్స్కి వెళ్ళడం కానీ ఇంకేదో జాబ్స్ కానీ యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని క్రెడిట్స్ వస్తాయి సార్? క్రెడిట్స్ యాక్చువల్లీ చూసారంటే 180 క్రెడిట్స్. 180 క్రెడిట్స్. అందులో ఈ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రెడిట్స్ అక్కడ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ 2 years మీరు ఆల్మోస్ట్ 60 వేసుకోవచ్చు. 60 అండ్ ఫస్ట్ 2 years 120 క్రెడిట్స్. వీల్ యాక్సెప్ట్ దోస్ క్రెడిట్స్. అది లీగల్ కోసం, ఓకే, టెక్నికల్ లీగాలిటీస్ కోసం వీల్ యాక్సెప్ట్ దోస్ క్రెడిట్స్ అండ్ దే విల్ కమ్ ఆన్ డూ దేర్ ఫైనల్ ఇయర్ అండ్ 5th semester అండ్ 6th semester దేర్. అది మొత్తం ప్రాజెక్ట్లోనే వెళ్తుంది వాళ్ళకి. అది ఓకే. సో వీ యాక్సెప్ట్ దోస్ క్రెడిట్స్. దిస్ ఇస్ యాక్చువల్లీ 180 క్రెడిట్స్. సో ఓకే స్టూడెంట్స్, దీని ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీ డౌట్స్కి, మీకు ఏమన్నా సందేహాలన్నిటికీ కూడా ఆన్సర్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియోలో మీరు వీళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తారు, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన డీటెయిల్స్, ఫీజ్ డీటెయిల్స్ కావచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, అండ్ ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ అంటే దీనికి ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ కావచ్చు, వీసా ప్రాసెస్ కావచ్చు, అంతా కూడా ఆ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తా అని చెప్పారు వాళ్ళు. సో థ్యాంక్ యూ.